బస్తాల నుంచి మొదలు పెడితే, బస్తాలు కుట్టేసేటువంటి స్థితుల నుంచి మొదలు పెడితే తెలంగాణలో మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ, చెల్లిస్తున్నటువంటి డబ్బుకు వడ్డీ కానీ, చెల్లించే డబ్బుకు రుణం కానీ, మిల్లల్లో పెట్టేటువంటి నిల్వకు రెంట్ కానీ, ఆ రకంగా ప్రతి నయా పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంది అనేక విషయాల్లో. ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తమ చేతగానితనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈరోజు తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. మనకందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా, ఉదాహరణకు ధాన్యం కొనుగోలు తీసుకుంటే ప్రతి కేజీ బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు ఖర్చు పెడుతుంది. 40 రూపీస్ ఎవ్రీ కేజీ ఖర్చు పెట్టడమే కాదు, ఈరోజు ఆ తీసుకున్న బియ్యాన్ని రైతులకు ఇబ్బంది కాకుండా ఖర్చు పెట్టి గిట్టుబాటు ధర పెంచుకుంటూ ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ మళ్ళీ పేద ప్రజలకు వచ్చేసరికి 83 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తూ ఉంది. ప్రతి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తూ ఉంది. ఏ రకంగా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది, ఏ రకంగా పేదవాళ్ళ ఆకలితో ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి 83 కోట్ల మంది ప్రజలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తుందో మనం చూస్తూ ఉన్నాం. తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కుటుంబానికి దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఉచితంగా 5 కేజీల బియ్యం ఇస్తూ ఉంది. ఈ ప్రభుత్వం పోజు కొడుతున్నటువంటి ఏదైతే సన్న బియ్యం ఉందో, సన్న బియ్యంలో కూడా 60 నుంచి 60% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కాదనేటువంటి మరి ఈరోజు వాదన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం, అవునా కాదా ఈరోజు చెప్పాలి. ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం ఉచితంగా, ధాన్యం కొనుగోలు మీద 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ వాళ్ళది ఉన్నది కాబట్టి ఎవరు రైతు, ఎక్కడ ఎంత పండింది, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఆ మిషనరీ అంతా, వ్యవస్థ అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయమంటున్నాం. ఈరోజు అదొకటే కాదు, ప్రపంచంలోనే నేను ఇంతకుముందు చెప్పినట్టు భారత ప్రభుత్వము లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో అమలు జరుగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఉచిత ఆహార పథకాన్ని విజయవంతంగా గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వము, ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రకంగా పేద ప్రజల యొక్క సంక్షేమము, రైతులకు సంబంధించినటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కేంద్రం మీద అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేసింది. అదే విధానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకందరు తెలుసు, ఈరోజు కాటన్ ఈరోజు 8,660 రూపాయలు మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒక్క సంవత్సరం చూస్తేనే ప్రతి రైతుకు గత సంవత్సరంతో పోలిస్తే ఎకరం మీద 6,000 లాభం వస్తుంది. ఎకరానికి 6,000 crores పత్తి మీద అదనపు లాభం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా
ఈరోజు సరాసరి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి పత్తి పండిస్తే 46,170 రూపాయలు రైతుకు ఆదాయం వస్తుంది. అంటే రైతుకు కేంద్ర ప్రభుత్వం చెల్లించి పత్తి కొనుగోలు చేస్తుంది. మన ప్రధానమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, రైతులకు సంబంధించి కాటన్కు సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి ఉత్పత్తి వడ్లతో పాటు ధాన్యంతో పాటు పత్తి కూడా తెలంగాణలో మరి ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి రైతులు తెలంగాణకు సంబంధించినటువంటి మెజార్టీ రైతులు ధాన్యం పండిస్తారు. ఆ తర్వాత ఎక్కువ పండించేటువంటి పత్తి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు. ఈ 2 సెక్టార్లో కూడా ఈరోజు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధాన్యం మాత్రం వాళ్ళు కొనుగోలు చేయాలా, పత్తి టోటల్గా 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాటా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేటువంటి డాటా ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దానికోసం మేము స్టాఫ్ను రిక్రూట్ చేస్తాం. టెంపరరీ స్టాఫ్ను రిక్రూట్ చేసి 6 నెలల పాటు చివరి